నీ జీవితం మనకు తెలియకపోవచ్చు. నీది నాది మన అందరి జీవితాలు ఎవరికి తెలుస్తాయి అంటే దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అన్నాడు కదా, కూర్చుండడం కానీ, నడచడం కానీ, మాట్లాడటం కానీ, ఇరవై ఏళ్ళ ముందు కానీ ఇలాగా అవన్నీ తెలుస్తాయా. నేను ఎక్కడికో వెళ్తున్నానో తెలుస్తాయా, ఎక్కడి నుండి వస్తున్నానో నీకు తెలుస్తాయా. నీకు తెలియకుండా ఏమి లేదు అంట. ఒక్కోసారి బాధపడతాం, మనం అనుకుంటాం నా స్థితి ఎవరు తెలుస్తుందండి, నా పరిస్థితి ఎవరు తెలుసండి, నేను ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానండి, ఏ స్థితిలో ఏది దుఃఖుకోలేని పరిస్థితిలో ఉన్నానండి అనుకుంటాం మనం. కానీ అంటున్నాడు కదా, ఏ పరిస్థితి అయినా కానీ, అది దుఃఖమైనా, అది బాధైనా, అది కష్టమైనా, అది కృషిమైనా, అది శోధమైనా, అది ఆపదైనా, అది నష్టమైనా, ఏదైనా కానీ ప్రభువు తెలుసు. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. ఈ కీర్తనలో అంత లోతైన భావాన్ని పొందుపరుస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. నిజంగా ఇక్కడ దావీదు అనుభవం చాలా గొప్పది. ఈ అనుభవాలన్నీ తీసుకుంటా ఇక్కడ మాట్లాడతా అంటాడు కదా, 12వ వాక్యంలో చీకటైనను నీవు చీకటి కాకపోవును. ఎప్పుడైతే పరిశీలనలో ఉన్నామో, దేవుడి చిత్తంలో ఉన్నామో, మన జీవితాల్లో చీకటి అనుభవాలు వస్తాయి, గాఢత కాలపు అనుభవాలు వస్తాయి. దానిని దేవుడుగా మారుస్తాడట, దేవుడుగా మారుస్తాడు. నిజమైనటువంటి రీతిలో మారుస్తాడు. అదే రాత్రత పగటి వలె నీకు వెలుగుగా ఉండేవంట. ఇలాగా మాట్లాడుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మరియు తెలియపరుస్తున్నాడు. నిజంగా మనము ఇక్కడ మనం చూస్తే పరిశీలన ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పరిశీలనలో ఉంచుకున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని ఒకటి మనం చదువుతుంటే ఇక్కడ అంటారు కదా, మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును కనుక మనుషులు రూపాన్ని చూస్తాడట, ఎత్తును చూస్తాడట, ఎత్తును చూస్తాడట. సమయంలో మాట్లాడుతున్నాడు. సమయంలో దేవుడి ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, ఒక ఇంటికి వెళ్ళు, అక్కడ అందులో ఒక వ్యక్తిని నేను అనుకున్నా, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నా. అతడు మంచి హృదయం కలిగిన వాడు, మంచి హృదయాలు, నా హృదయానుసారుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని రోజుగా నేను అభిషేకించుకున్నాను అని దేవుడు ఒక ప్రణాళిక. దేవుడికి స్తోత్రం. అంత సమయం పేరు చెప్పచ్చు ఫలానా పేరు, కానీ అక్కడ ఏం చెప్పాడు అంటే ఆ ఇంటికి వెళ్ళమన్నాడు, ఆ ఇంటిని చూడమన్నాడు. ఆ ఇల్లుతో అక్కడికి వెళ్తే ఉజ్జియా అనబడినటువంటి ఆ యొక్క వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క ఇంటికి వెళ్ళాడు, వెళ్తే తక్కువ ఉన్నాడు. ఆయన ఎంతమంది పిల్లలు అయ్యా అంటే 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు పెద్దగా వచ్చాడు. పెద్దవాడు ఎప్పుడు వెళ్తున్నాడు, చక్కగా ఉన్నాడు, రాజు తగినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. వెంటనే అతని మీదకి ఈ అభిషేకం పోతామని నిలబడి అన్నాడు కదా. రెండో వాడిని కూడా అన్నాడు, మూడో వాడిని కూడా అన్నాడు. ఇలాగ చూస్తే అందరూ అయిపోయిన తర్వాత నుంచి అభిమానాలు నరకులు ఒక తర్వాత ఒకరు అలాగనా అది 7 కూడా పడిపోవాలా, ఎదుగుపడవా, 7 తర్వాత ఇక అంటున్నాడు, అదిగో 5 ఏళ్ళు ఆయన కుటుంబం వేస్తున్నాడు కదా, ఇంకేమో ఉన్నారా, ఉన్నారా అడిగితే అయ్యా ఉన్నాడయ్యా, అతను గొర్రెలు కాసుకునేటువంటి పొలంలో ఉంటాడయ్యా, అతను గొర్రెలు కాసుకొని పొలంలో ఉంటాడయ్యా అనగానే అతను కూడా చదివించాను. అలా నేను చెప్పినప్పుడు అతను పిలిపించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా మన చదివినాక. అయితే సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడికి గమనిస్తే ఒక ఆలోచన కలగాలి మనకి. ఒక ఆలోచన మనుషులు ఏవో పెరుగుతున్నారు, మనుషులు ఏవో
అది అది మనుషుల వింపులో కాబోతున్నామో కానీ దేవుడు అలాగే కాదట. ఆయన ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఇందులో ఈ దేవుడు ప్రణాళిక ఉంది. ఈ రోజు ఆయన సముద్రం ఉంటాడండి, ఆయన సముద్రం ఉంటాడండి, ఆయన సముద్రంలో వచ్చిన స్థితిలో ఉంటాడండి. వారు ఎవరైనా కావచ్చు, వారి పెద్దవారైనా కావచ్చు, వారి చిన్నవారైనా కావచ్చు, నీ మీద ఆయన ప్రణాళిక ఉన్నది. నీ మీద నా మీద ఆయన ప్రణాళిక ఉంది. దేవుడికి స్తోత్రం. మనుషులు లక్ష పెట్టలు ఆయన ఉంటారు, దేవుడే లక్ష పెట్టలు పొందున్నాయి. అయితే నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అక్కడ మనం పూర్తిగా మనం చదువుకుంటే అంటారు కదా, దేవుడు హృదయాలను చూస్తాడు. ఈ రోజున ఇప్పుడు మనం వింటుండేదంటే హృదయం, ఈ హృదయాన్ని చూస్తాడంటే ఈ హృదయం ఆయనకి కావాలి. ఈ హృదయంలో ఎన్నో మరి ఎలా ఉన్నదో ఈ హృదయాన్ని బట్టే వెంట కార్యాలు జరిగిస్తాయంటే పైకి బాగా ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, అంత కూడా ఉండొచ్చు, అందరూ లేకుండా ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం లేకుండా ఉండొచ్చు, మరి ధనం ఉండొచ్చు, ధనము లేకుండా ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం లేకుండా ఉండొచ్చు, ఏదైనా పని ఉండొచ్చు. కానీ హృదయం మాత్రం ప్రవర్తిస్తమైంది. అందుకోసమే దేవుడు పరిశీలన ఎలాంటిదైనా అంటే హృదయాన్ని తెలుస్తుంది. ఆ హృదయం ఒక్కొక్క హృదయము వాళ్ళ స్వచ్ఛందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వారి యొక్క మాటలు కూడా చాలా బాగుంటాయి, వారి ఆలోచనలు కూడా బాగుంటాయి. వారి హృదయంలో ఏవైతే ఉన్నదో ఆ మొహములో ఏం చేస్తున్నాయి అంటే కనబడింది. ముఖములో ఆ వెలుగు కనబడింది, ఆ తేజస్సు కనబడింది, ఆ మహిమ కనబడింది, దేవుని యొక్క కృప కనబడింది ఆ మొక్కలోని. ఎందుకంటే హృదయం దేవునికి ఇష్టంగా ఉంది, ఇష్టమైన రీతిలో హృదయాన్ని పెట్టుకున్నారు. అందుకోసమే ఆ హృదయం దేవునికి ఇష్టమైన కనుక ఆ హృదయాన్ని దేవుడు చేస్తున్నాడు అంటే వాళ్ళంతా వాళ్ళకి అలాంటి దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టం. కాబట్టి ఇక్కడ ఎవరు కోరుకున్నాడు అంటే మనం జాగ్రత్తగా చూస్తే వచ్చిన చదువుదాం. తర్వాత చదువుతాం బాగా. దావీదు దగ్గరికి మన వద్దగా వారిని ప్రకటించి లోపలికి తోడుకొని వచ్చును. అది అతని ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, చూపులకు సుందరమైన వాడినే ఉండను. అతడు రాగానే అతను చేసే పనేంటి? గొర్రెలు రాసుకునేవాడు. ఇంతవరకు అందరూ కూడా యంత్రంలో ఉన్నవాళ్ళు, ఏకత కలిగిన వాళ్ళు, అన్నావేంద్ర కలిగిన వాళ్ళు. కానీ దేవుడు ఉన్నాయా అంటే గొర్రెలు రాసుకునేటువంటి దావీదును కోరుకున్నాడు. ఎందుకని తన హృదయమంతా దేవుడు నిండుంది. దేవుడి యొక్క వాక్యం చేత నింపుకున్నాడు, మనసులో అంతమైన నింపుకున్నాడు. అతని యొక్క హృదయమంతా దేవుడే. ఎవరికి సందర్భాలు చెప్తూ ఉంటారు కదా, ఆ పొలంలో ఉన్నప్పుడు ఆయన గొడవలు మొత్తం నేర్చుకున్నాడట. అతను దేవుడు చూస్తున్నాడని నీవేమో పుటారా తీసుకొని వాయువులతో దేవుడిని కనపరుస్తున్నాడు. దేవుడు ఆ పని చూసుకునేవాడి ఈ పని ఏం చూసుకునేవాడు చూసారా? అందుకోసమే ఒక్క గొర్రె కూడా మిగతారా దేవుడికి ఎప్పుడైతే దేవుడి పనులు చేస్తావు, ఎప్పుడైతే దేవుడి వైపు ఉంటావు, దేవుడి సన్నిధిలో ఉంటావు, దేవుడి మార్గంలో ఉంటావు, దేవుడి ఆలోచనలో ఉంటావు, దేవుడి సుఖంలో ఉంటావు, నీ పని సక్సెస్ చేస్తారు. దేవుడికి పరిశీలనలో మనము నెట్టాలి. దేవుడి పరిశీలన ఒకసారి మనం అంటాము దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడంటే అన్ని చూస్తాడు, మంచినైనా చెడునైనా. కానీ తగిన సమయంలో మనము ఆ యొక్క ప్రతిఫలం పొందవలసి ఉన్నదంటే. కాబట్టి హృదయం ఇక్కడ దావీదు ఎవరై అంటే దేవుడు హృదయం సార్. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, నువ్వు నన్ను పరిశోధించవయ్యా, నీవు పరీక్షించవయ్యా నన్ను తెలుసుకున్నావు. ఒక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు ఇక్కడ ఒక వ్యక్తిని మనం చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము.
మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించడు. దేవుడి బిడ్డలారా, పరిశోధన ఎవరి మీద? అబ్రహాము మీద. నిజంగా దేవుడు ఒక్కొక్కరి జీవితాలు పరిశోధించే ఆశీర్వదించాడు. పరిశోధించే దేవుడు హెచ్చించాడు. పరిశోధించే వారి జీవితాలలో అద్భుత కార్యాలు జరిగి ఈ రోజు ఆ పరిశోధనలో ఆ పరీక్షలో ఉన్నాడేమో నువ్వు నేను. ఒకసారి పరిశీలిస్తున్నాడేమో, నేను చూస్తున్నాడేమో, ఆ విధమైన శ్రమలు అనుమతించాడేమో, కష్టాలు అనుమతించాడేమో, తెలియని సమస్యలలో ఉన్నాడేమో, ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నాడేమో, అదిగో అనాలయమైన పరిస్థితుల్లో ఉన్నాడేమో, ఏదో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో, ఏదో తెలియదు. ఆయన పరీక్షించినప్పుడు అబ్రహామును పరిశోధించాడ. అయితే ఎట్లనగా ఆయన అబ్రహాము పిలవగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. కనుక అబ్రహాములకు దేవుడు ఎట్లా ఉన్నట్టు చక్కటి ఆత్మీయమైనటువంటి సంబంధం ఉంది. పిలవగానే పలుకుతున్నాడు. కనుక ఒకసారి మనం పిలిస్తే దైవ స్థితిలో లేము. ఆయన కనబడితే చూడలేని స్థితిలో ఉంటాము. ఆయన మాట్లాడితే ఎన్నో వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కానీ అబ్రహాము దేవుడు పిలుచుకుంటున్నాడు. అబ్రహాము పిల్లగా చిత్తము ప్రభువా, అయ్యా నీ చిత్తంలో నీ చిత్తమే నాయన. నా చిత్తం కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా మార్గము కాదయ్యా. నేను వెళ్ళేటువంటి మంచిది కావచ్చు, ఎటువంటి కావచ్చు, అనుకూలమైనది కావచ్చు, అది ఒక స్థితి కావచ్చు, కానీ నాదంతా కాదయ్యా నీకే. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లలారా, దేవుడి చిత్తంలో వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాం దేవుడి చిత్తంలోకి రావాలి. దేవుడి చిత్తంలో నడిపిస్తూ ఉంటాడు. దేవుడి చిత్తానుసారంగా జీవించడానికి ఒక ప్రణాళిక ఉంది. అయితే ఆ కింద వచ్చిన మనం చూడగా అంటాడు, చదువు. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోయే పర్వతములు ఒక దాని మీద దహనబలిగా అర్పించమని దేవుడికి స్తోత్రం. అయితే పరిశోధన ఏంటి అంటే ఒక చిన్నది కాదు ఆయన యొక్క సమర్పణ. తన యొక్క పని చిన్న పని కాదు. ఏదో ఒక చిన్న పని అయితే చేయగలదు. ఎలాంటి పని అంటే అది త్యాగం. ఏ త్యాగం అయ్యంటే ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుడిని వృద్ధాప్యంలో ఇచ్చాడు, వాగ్దానంతో ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానంతో ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఇస్సాకు ప్రేమించే రీతిలో ఉన్నది. ఇస్సాకు దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ ఇస్సాకు ప్రేమిస్తుంటే ఇప్పుడు అన్నాడు కదా, అది ఒక్కడే ఉన్నాను ఈ ఇస్సాకుని, ఈ కుమారుని నాకు దహనబలిగా ఇవ్వు. సేవ కోసం కాదు, లేకపోతే దేవుడి కోసమైనా కాదు, దహనబలిగా ఇవ్వాలి. నిజంగా దహనబలిగా ఇవ్వడం అంటే అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చిన్న కష్టం వస్తేనే అవసరమే ఎన్నో రకాలుగా అనుకుంటా ఉంటాము. నిజంగా ఏంటో ఈ బాధలు ఏంటో, ఈ కష్టాలు ఏంటో, ఎవరు లేని బాధలు ఏంటో, ఎవరు లేని కష్టాలు ఏంటో, నాకే భక్తులు ఏంటో, దేవుడు సొంతాలు ఏంటో, దేవుడు చెప్తున్నా ఉండేదేంటో ఎన్నో రకంగా మనలోనే వస్తుంది. కానీ ఎలాంటి పరీక్షలు తెలుసా? అబ్రహాము జీవితంలో ఒకే కుమారుడు. ఆ కుమారుడు నాకు ఫలానా పర్వతం దగ్గరికి వెళ్ళు, అది మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్తే అలా కూడా అదిగో వెనక ఒక మాట్లాడలేదు. తన పన్నాన్ని తీసుకున్నాడు, పిల్లాన్ని తీసుకున్నాడు, గంటలు తీసుకున్నాడు, అన్ని బయలుదేరి బయలుదేరిపోయాడు. దేవుడు చెప్పినట్లుగా చేయడానికి, దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు కావాలి, దేవుడు చెప్పినట్లుగా అయ్యో దిగేవాడు కావాలి, దేవుడు చెప్పినట్లుగా పాటించేవాడు కావాలి, దేవుడు చెప్పినట్లుగా నచ్చేవాడు కావాలి, దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలు సమర్పించుకునేవాడు కావాలి,
దేవుడు చెప్పినట్టుగా ఎవరు చేస్తారు వారిని దేవుడు అనేక ప్రణాళిక ఉన్నది, ఆయన చేతి ఉన్నది, ఆయన నీ కోసం దాచిన మేలు ఉంది, నీ కోసం చేసే కార్యాలు ఉన్నది. అవి అద్భుతాలు కావచ్చు, అవి ఆశ్చర్య కార్యాలు కావచ్చు, అవి గొప్ప కార్యాలు కావచ్చు, అవి గొప్ప కార్యాలు కావచ్చు, అది నీ కుటుంబ జీవితంలో ఎప్పుడైనా చేయగలరు. అంటారు కదా, ఆ బాధ్యత ఆ భారము నేను చేయలేదా అని అనుకున్న వారి జీవితాలు వెనకబడతాయి. చాలా మంది జీవితాలు ఇక్కడ అబ్రహాం అన్నాడు చెప్పినట్టుగా బయలుదేరాడు. అయితే మూడవ వచ్చినాం, నాలుగో వచ్చినా చదువుతున్నాం. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు పుట్టి తన పనివాడితో నేను ఈ చిన్నవాడిలో అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి నిజంగా మొక్కు వస్తాను అవుతుంది. దహన బలి వెళ్ళొస్తున్నాను అన్నది అర్థం అవుతాయి. కానీ ఏం చెబుతున్నానంటే విశ్వాసంతో మీరు కిందెక్కడే ఉండండి, మీరు పైకి వెళ్తున్నాం, మీరు పైకి వెళ్తున్నాం కొండ పైకి, మీరు ఇక్కడే ఉండండి. మేము మూర్ఖులు వస్తాం దేవుడికి. మనం మాట్లాడే దాన్ని బట్టే మన విశ్వాసం పెరిగింది. మనం మాట్లాడే మాటను బట్టే మన జీవితాలలో ఆ ఫలాలు మనం పొందుకుంటాం. పరివాడు అంటున్నాడు కదా, అయ్యా నిజం రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు, మీరు పైకి వెళ్తాం, ఆయన మొక్కుతాం, తిరిగి వెళ్తాం. అయితే కట్టెలు తీసుకొని తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరు కూడి వెళుతుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడేమో. అప్పుడతడు నిప్పులు కట్టెలు ఉన్నది కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏమి అని పిలవానికి ఆలోచన వచ్చినాను. మనం పైకి వెళ్తున్నాం కదా, కొండ మీదకి వెళ్తున్నాం కదా, మనం కొంత కింద దిగా అవడానికి లేదు కదా. కనుక అన్ని ఉన్నాయి కాబట్టి అసలు గొడపలేదు. అసలు బలి చెప్పాను అన్నావు కదా, మాకు గుర్తు చెప్తున్నాం కదా, ఏది అని అంటే ఆయన ఏమన్నాడట, అబ్రహాము నా కుమారుడా అబ్రహాము చేసే పరిశోధన ఆఖరి మినిట్ వరకు, ఆఖరి నిమిషం వరకు, ఆఖరి సమయం వరకు ఎలా ఉన్నదో తెలుసా, దేవుని మీదే టెన్షన్ పడతా, ఇబ్బంది పడతా, బాధపడతా, కుటుంబంలో కలత లేపుతా, సమస్య లేపుతా, ఏదో చిన్నదానితో గాబరా పడతా అంటారు. ఇస్తారా కాకుండా వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ప్రభు ఇచ్చిన సమయం నువ్వు అనుకున్నది ఏంటో ప్రభు చేస్తాడు, ఆలోచన ఇచ్చుకున్నదేదో అది చేస్తాడు. కనుక పరిశోధనలో ఎదురు చూడు. దేవుని బిడ్డలారా అన్ని అంటున్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ఏం చూసుకున్నాడంటే ఎప్పుడు దాకా అంటే మాట వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలి ఇప్పుడన్నా ఆలోచన రావాలి. నానా గొరిపలు ఆయన చూసుకుంటారు అన్నావు, నన్ను కడుతున్నావేంటి? ఇప్పుడు మన వాళ్ళు అయితే మన పిల్లలు అయితే ఏమంటారు, నా కొడుకునే అంటారు. ఏమని మా నాన్న అందిస్తున్నాడు ఏమన్నా ఏదైనా ఎంత అడుగుతున్నాం అనుకో, బాబు నువ్వు చెప్పేది నీకు అందా ఖచ్చితంగా అంటాడు. చెప్పున్నాను అదిగో ఆ కట్టు మీద అటు ఊరుకుంటాడా, ఎవరు ఊరుకో. కానీ అలా అంటారు కదా, కట్టంటే అక్కడే ఉన్నాడు, తండ్రి చెబుతుంటే ఉన్నాడు. అందుకోసం విశ్వాసం అంటే విధేయత అక్కడే వచ్చినాయి. విధేయుడు ఒబిడియంట్, దేవుని విధేయత నేర్చుకున్నాడు. విధేయతకు ఆశీర్వాదం వచ్చింది, అవిధేయతకు శాపం వచ్చింది. విధేయతకేమో ఇస్సాకు కనపడ్డాడు, అవిధేయతకేమో సౌలు కనపడ్డాడు.
అదేదో ఇదే వాటాలు అంటాడు, ఏదైనా ఒకటంటాడు సౌడు. కానీ అంటాడు కదా, అది కాదయ్యా, ఒబిడియంట్ వేరు, విధేయత వేరు, అవిధేయత వేరు. కాబట్టి ఇక్కడ దేవుడు బిడ్డలారా అలాగా చెప్పినప్పుడు ఏం చేశాడట? అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు ప్రారంభంలో పరిశోధనలో చిత్తము ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఆఖరి మినిట్ లో కూడా చిత్తము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి వరకు కూడా మనం చిన్నపాయలు దేవుని కార్యాలు చూసే వరకు, దేవుని మేలును చూసే వరకు, దేవుని చిత్తము నెరవేర్చే వరకు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని చిత్తమును చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము చేయాలి. అది ఎలాగైనా కానీ ఎస్ ప్రభువా నీ చిత్తమే ప్రభువు. నువ్వు ఏంటంటే అంటే నా ఆలోచన కాదు, మన ఆలోచన అయితే మనం చూసుకునే కొన్ని ఉంటాయేమో, నువ్వు చూసుకునే కొన్ని ఉంటాయేమో, కానీ దేవుని చేయి చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తా. అది అలాగే చేయి పైకి ప్రభువు చూస్తున్నాడు. అదిగో అంటే నాకు పరలోకం ఉండే సత్యము, అదిగో దేవుడు చెప్తున్నాడు ప్రభువా చిత్తం ప్రభు అన్నాడు. అలా ఉన్న మీద కత్తి పెట్టి అట్లా ఏదవుతుంది 5 వేస్తుంది అన్నాడట. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని కనుక ఒకటి అబ్రహాము పరీక్ష, రెండవది దేవుడు సిద్ధము చేసుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకున్నాడు, ఆయన సిద్ధం చేసుకున్నాడు. కనుక దేవుడు బిడ్డలారా చివరికి దేవుడు బిడ్డలను సిద్ధం చేశాడు. అబ్రహాము ఆ స్థలము ఏమన్నాడు అంటే ఆ చిత్తల చిరుములో ఒకలా ఉన్నటువంటి కుమారుడు ఆ బిడ్డలు చెప్పినప్పుడు ఆ భాగంలో మనం చదువుకుంటే అంటాడు, ఆ భాగాన్ని మనం చదువుకుందామా? ఆ చోటికి ఇక్కడ 14 చదువుదామా? అబ్రహాము కనుక మోయాబు ఆ యొక్క మోరియా పర్వతం ఏంటంటే ఆ పర్వతములకు పేరు ఏంటంటే యెహోవా ఈరే. దేవుని స్తోత్రం. ఆయన చూసుకున్నాడట, ఆయన చూసుకున్నాడట. యెహోవా ఈరంటే ఆయన చూసుకున్నాను. ఈ రోజున పరిశుద్ధున్నప్పుడు, పరిశోధనలో ఉన్నప్పుడు, పరిశోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు అవే చూస్తున్నాడు. ఈ గురించి నా గురించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గమనించు, ఆయనే చేస్తాడు, ఆయనే చూస్తాడు, ఆయన చేయగలిగిన దేవుడు. ఇన్ని పర్వతాలు మోయా పర్వతం ఏంటంటే ఆయనే చూసుకున్నాడని పేరు వచ్చిందట. దేవునికి స్తోత్రం. దేవునికి అదిగో ఆ స్థలము స్థలములో ఏదో అదిగో రాబోయే తర్వాత ఆ పర్వతం మీద అదిగో అబ్రహాము తన కుమారుని బలి అర్పించినటువంటి ఆ స్థలం దగ్గర ఇప్పుడు ఏం కలిగిందంటే అక్కడ 2వ సాంఖ్య గ్రంథంలో సర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఏ పర్వతం అంట? అబ్రహాము ఇప్పుడు దావీదునకు కూడా దేవుడు చెప్పిన అదే ప్రత్యక్షంగా మాట్లాడిన తర్వాత కూడా ఏ పర్వతం అంటది? మోరియా పర్వతం అంట. దావీదు సిద్ధపరిచిన స్థలమున వర్ణాను కళ్ళమునందు దావీదు ఏర్పరిచిన స్థలమున అదే స్థలం అంట. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అయిపోయిందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూసుకోమంటే ఆయన ఒక అందమైనటువంటి వ్యక్తిగా, అందమైనటువంటి కుటుంబంగా, అందమైన మారుస్తాడు. అక్కడైతే ఆ పర్వతంలో చూసుకునే దాని మీద అది మందిరం సొలొమోను కనిపించాడట. దేవుడికి స్తోత్రం.
దేవుడు వాళ్ళని కప్పించడా, నీకోసం ఒక కార్యం చేయడా, నీకోసం దేవుడు మేలు చేయడా, నీకోసం అభివృద్ధి చేయడా, నీకోసం ఆశ్చర్యకాలం కలిగిస్తాడా? అదే వాళ్ళు చెప్తాంటారు. యేసు ప్రభువారు కూడా సంబంధించినటువంటి ఆ కాలం అంట, అది ఆ పర్వకాలలో యేసయ్య అది చివరి ఆ త్యాగం చేసినటువంటి శివ త్యాగం కూడా అందుకు సంబంధించింది కూడా ఈ పర్వతానికి అనుబంధంగా ఉన్నట్టు దేవుడికి స్తోత్రం. కనుక నీకోసం నా కోసం దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎవరో చూసుకుంటా, ఏదైనా దేవుడు చూస్తాడు, ఆయన చూస్తాడు. ఈరోజు ఏమి చేయలేంటి ఏంటి ఆయన చూసుకుంటాడు. అది చేయడం ఆరోగ్యం చెప్పలేకండి, ఆయన పని ఆరోగ్యం చెప్పలేకండి. కానీ దేవుడు నడుపుతుంది, దేవుడికి సహాయం పరిశోధించాడు. అబ్రహామును పరిశోధిస్తే ఇక్కడ ఏం కలిగిందంటే తన కుమారుని చూడితే దేవుడు అన్నాడు, గొర్రెనే సిద్ధపరుచుకున్నాను. ఆ గొర్రెని గురిగా ఇస్తే అది పొగలు చేస్తాయా. ఈ రోజు మన కోసం కలువరి చెరువులో మన కోసము బలి అయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఈ సాగు లేదు, లేకపోతే ఎవరైనా భయానికి మీకోసం నా కోసం బలి. ఆయన కలువరి చెరువులో బలి అయ్యాడు. అయ్యో ఆయన గొర్రె పిల్లవాడు మౌనముగా ఉన్నా నీకోసం బలి అవడానికి ఆయన నోరు తగలేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ. ఎంతగా ప్రేమించాడట, ఎంతవరకు ఆయన ప్రేమించాడు అంటే నేను ప్రాణము పెట్టు అంతవరకు. దేవుడికి స్తోత్రం. ఈ ప్రేమ ఈ ప్రేమ అంటే ఈ యొక్క సమానమైన ప్రేమ, ఈ యొక్క సమానమైన విషయము ప్రాణం పేరు, అసలు పేరు, కష్టం పేరు, అనేకమైన విషయంలో ఉంది. కనీస ప్రేమ ఎంతగా ప్రేమించింది. ఆ ప్రేమ చేత మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఈ ప్రేమ గుర్తున్నప్పుడు, ఈ సినిమా రాత్రి చేసినప్పుడు ఆ ప్రేమ చేత మనలను రాజ్యాలు చేయిస్తాడు. ఈ ప్రేమ వస్తున్నది, ఈ ప్రేమ సహిస్తుంది, ఈ ప్రేమ పరములను దేవుడు ఆ ఫలమును పరలోకంలో ఉన్నది సహాయం చేస్తాడు. ఈ మొయ్యా పర్వతంలో ఉన్న అనుడిను ఇదిగో దావీదు జీవితంలో అదిగో ఆయన తన కుమారుడైనటువంటి 10 మందిరాన్ని నిర్మించారు. ఆ నిర్మించిన మందిరము ఎంతమంది చెప్పుకున్నారు, అంతకన్నా యేసయ్య అదిగో గొప్ప దేవుడుగా ఈ దినాన్ని నిన్ను నన్ను ప్రేమించి ఇదిగో ఈ పని చేయించాడు. ఆయన ఎదురు సాగం పరిశోధనలు దర్శనలు ముందుకు వెళ్ళాం. నువ్వు కూర్చుంటే లేకుండా తలపులు పట్టకపోతాను. అన్ని తెలుసు. అలా లాస్ట్ ఒక మాట మనం చదువుకుంటే ఆయన అంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే ఒక మాట చదువుదాం. మత్తయి సువార్తలో ఈ మాట చదువు ముగించేస్తాను. అయిపోయింది. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయం పోవచ్చిన చదువుదామా? 10వ అధ్యాయం పోవచ్చు. ఏంటంట? మన తల వెంట్రుకలు, నీ తల వెంట్రుకలు అన్నారు. నా తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక తల వెంట్రుకలు లెక్క పెడతామంటే లెక్క పెట్టారా అమ్మా? కానీ ప్రభు లెక్క పెట్టారా? ఆ తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాడు కనుక భయపడ. అసాధ్యమైనవి ఏది లేదు, సాధ్యపరచడానుకున్నాడు కనుక భయపడకూడి అన్నాడు. కాబట్టి మనము మన హృదయం ఎవరు తీయాలంటే పరిశోధనలు పరీక్షలు ప్రభువైపు చూడు. ప్రభు సహాయం చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. ఈ రోజు నిన్ను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఇటు మాట ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.